లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు బ్యాంక్ వాళ్ళే ఆఫర్ చేశారు. మాది పెద్ద కంపెనీగా, కంపెనీ వాళ్ళే ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇచ్చారు. లేదంటే నేను తీసుకుంటానా? మనం అసలే చవక బ్యాచ్, నీకు తెలుసుగా. ఇలా మన చేతిలోకి ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ వచ్చి వాలిపోతున్నాయి. నేను వైజాగ్ లో ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసే టైంలో నాకు ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. సారీ పంచారు. ఇప్పటికీ ఆ క్రెడిట్ కార్డ్ నా దగ్గరే ఉంది. పొరపాటున చెప్పుకంటుకున్న బబుల్ గమ్ లాగా. అది తీసుకున్న కొన్ని మంత్స్ తర్వాత కానీ నాకు అర్థం కాల. కంపెనీ మనకి ల్యాప్టాప్ ఇచ్చినా, క్రెడిట్ కార్డ్ ఇచ్చినా, బస్, క్యాబ్ ఇలా ఏ ఫెసిలిటీ ఇచ్చినా సరే కంపెనీకి మన మీద ఉన్న ప్రేమ కాదు. వారం అంతా ఆఫీస్ లో పనిచేసి వీకెండ్ లో అయితే ఇంట్లో కూడా ల్యాప్టాప్ తో వర్క్ చేయించుకోవచ్చాను. పోనీ బయటకు వెళ్తే మనం ఇచ్చిన క్రెడిట్ కార్డ్ తో మనీ లేకపోయినా స్పెండ్ చేసి సారీ అప్పు చేసైనా సరే బతుకుతాడని. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ లో లైఫ్ టైం ఫ్రీ అంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. మీకు ఇచ్చిన క్రెడిట్ కార్డ్ కి జాయినింగ్ ఫీజ్ 0 అండి. ఇది నిజమే, నో డౌట్ ఎట్ ఆల్. జాయినింగ్ ఫీజ్ అంటే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి మీరు పే చేయాల్సిన ఇనిషియల్ ఛార్జ్ అన్నమాట. జనరల్ గా ఈ ఫీజ్ ని కార్డ్ తీసుకునే యూజర్, అదే మీరే, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ వచ్చి అమాంతం మీ చేతిలో పడడానికి మీరు ఎటువంటి జాయినింగ్ ఫీజ్ ని పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ రియల్లీ ఫ్రీ. సో నో చార్జెస్ విల్ అప్లై ఆన్ దిస్. వైట్ స్టోరీ అభి బాకీ. అలానే రెండో విషయం వచ్చి మీరు తీసుకునే క్రెడిట్ కార్డ్ కి యాన్యువల్ ఫీజ్ లేదంటే రెన్యువల్ ఫీజ్ అని ఇంకోటి ఉంది. అంటే మీరు తీసుకున్న క్రెడిట్ కార్డ్ ని సెకండ్ ఇయర్ నుంచి యూజ్ చేయాలి అంటే అదేనండి, ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి, ఆఫ్లైన్ లో స్వైప్ చేయాలి అంటే మీరు రెన్యువల్ ఫీజ్ ని పే చేయాల్సి ఉంటుంది. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ లో అయితే గనక ఇది కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. సో అగైన్ 0 చార్జ్ ఆన్ యాన్యువల్ ఫీ ఆర్ రెన్యువల్ ఫీ. కాకపోతే ఈ యాన్యువల్ ఫీ అనేది ఎప్పటి వరకు ఫ్రీ అనేదైతే గనక మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేసిన బ్యాంక్ చేతిలోనే ఉంది. ఈ రెండు, అదేనండి జాయినింగ్ ఫీజ్, రెన్యువల్ ఫీజ్, ఈ రెండు 0 అయితే ఆ క్రెడిట్ కార్డ్స్ ని మనం లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనేస్తుంటాం. అలా అనుకుంటే గనక గోంగూర పప్పులో గురి చూసి రైట్ లెగ్ ఎట్టినట్టే. బట్ రియాలిటీ స్టార్ట్స్ నౌ. అంటే మీ దగ్గర ఉన్న లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేశారు, అదేనండి షాపింగ్ కో ఇంక దేనికో వాడారు. కానీ ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ పైన మీరు స్పెండ్ చేసిన అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ పే చేయలేక 1 ఇయర్ పాటు డిలే చేస్తే గనక అప్పుడు మీకు ఇయర్లీ 36% నుంచి 45% వరకు కూడా బ్యాంక్స్ మీ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ అమౌంట్ ని ఛార్జ్ చేస్తాయి. వీటిని ఇంట్రెస్ట్ ఛార్జెస్ లేదంటే ఫైనాన్స్ ఛార్జెస్ అంటామండి. మరి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఫ్రీయేనా? ఇంకా ఉంది. అలానే మీరు పే చేయాల్సిన క్రెడిట్ కార్డ్ బిల్స్ ని టైం కి పే చేయలేకపోతే కనుక అదేనండి 10th of every month మీరు క్రెడిట్ కార్డ్ బిల్ ని పే చేయాలి అనుకుందాం. కానీ ఆఫీస్ ప్రెజర్స్, ఇంకేదో పర్సనల్ రీజన్స్ వల్ల మర్చిపోయారు అనుకుందాం. అలా మీరు 1 డే బిల్ పేమెంట్ మిస్ అయినా సరే మీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 50,000 దాటి ఉంటే గనక ఆల్మోస్ట్ 1200 రూపీస్ వరకు లేట్ పెనాల్టీ ఛార్జెస్ అయితే గనక మీకు ఛార్జ్ చేస్తాయి బ్యాంక్స్. అక్కడితో అయిపోలేదండి. మీ దగ్గర ఎప్పుడైనా మనీ లేక ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా క్యాష్ ని ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తే క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ లేదంటే క్యాష్ విత్డ్రాల్ ఫీజ్ ని మీరు పే చేయాల్సి ఉంటుంది. అలా విత్డ్రా చేసిన అమౌంట్ ని మీరు డ్యూ డేట్ లోపు పే చేయలేకపోతే కనుక అప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఛార్జెస్, అదే చెప్పాను కదండి, 45% వరకు పడిపోతాయి. అలా కాదు, క్రెడిట్ కార్డ్ లిమిట్ 1 లక్ష రూపాయలు అనుకుందాం. మీరు ఆ లిమిట్ దాటి స్పెండ్ చేశారు, ఏదో హెల్త్ ఎమర్జెన్సీ ఏదో వచ్చింది. అలాంటప్పుడు మీకు 2.5% నుంచి 3% విత్డ్రా అమౌంట్. అంటే మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేస్తే ఆ అమౌంట్ లో పడే ఛార్జ్ లేదంటే 500 రూపీస్ కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే మీకు ఓవర్ లిమిట్ ఫీజ్ గా ఛార్జ్ చేస్తారండి. అంతేనా? ఏదైనా ఇంటర్నేషనల్ టూర్స్ అయినా బ్యాంకాక్ లాంటి వాటికి వెళ్ళారు, తెచ్చుకున్న డబ్బులు అయిపోయి క్యాష్ లేదు, ఉన్న దిక్కల క్రెడిట్ కార్డే వాడారు, ఒక 50,000 ఖర్చు పెట్టారు. అలా ఒక ట్రాన్సాక్షన్ పైన 2.5% నుంచి 3% వరకు ఫారెన్ కరెన్సీ మార్కప్ ఫీజ్ గా ఛార్జ్ చేస్తారండి. వీటితో పాటు ఇప్పుడు చెప్పిన ఛార్జెస్ అన్నిటిపైన కూడా మీకు GST 18% ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేస్తారు. అంతేనా? ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేసినా, ఇన్సూరెన్స్ పేమెంట్స్ పే చేసినా, రెంటల్ పేమెంట్స్ ఏవి చేసినా కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ 1 to 2% ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ని ట్రాన్సాక్షన్ ఫీజ్ గా ఛార్జ్ చేస్తున్నారు, GST కాకుండా అండి. ఇలా ఏది తెలియకుండా క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బుల్ని ఎలా పడితే అలా స్పెండ్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. మరి ఏ మిస్టేక్స్ మీ లైఫ్ లో చేయకూడదు, అలానే 20s ఏజ్ లో ఏం చేయాలో, 40s ఏజ్ వచ్చినా సరే ఏం చేయట్లేదు మన మనీ మేనేజ్మెంట్ కోర్సులో డిస్కస్ చేశానండి. దానికోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. కాబట్టి ఫైనల్ గా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అంటే అన్ని ఫ్రీ అని కాదండి, జస్ట్ ఎంట్రీ మాత్రమే ఫ్రీ అని. ఇంతకు ముందు ఒక పెద్ద మొబైల్ నెట్వర్క్ కంపెనీ చేసింది ఇదే కదా.
ఇప్పుడు పే చేస్తున్నాం. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫైనల్ గా ఈ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అనేవి కస్టమర్స్ కి లైఫ్ టైం ఫ్రీ, బ్యాంక్స్ కి మాత్రం లైఫ్ టైం ఫీ.